మమతా బెనర్జీకి ఎంత తిక్క, ఎంత పొగరు, ఎంత అహంకారం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అక్కడ అమలు చేస్తే నరేంద్ర మోడీ పేరు వస్తుందని రైతులకు ఇచ్చే డబ్బులు అక్కడ రానిలా, ఆయుష్మాన్ భారత్ అక్కడికి రానిలా, బియ్యం పథకం అక్కడికి రానిలా, ఇలాంటి అరాచకాలు చేసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రధానంగా కోల్కత్తా మెట్రో రైలు వాస్తవంగా 15 సంవత్సరాల క్రితం ఓకే అయింది. కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది 15 సంవత్సరాల క్రితం మమత ఎన్నికైన తొలినాళ్లలో. కానీ భూసేకరణకి మమతా బెనర్జీ అడ్డం పడ్డారు. అక్కడ ఒక ప్రదేశంలో కట్టాల్సినటువంటి ఒకే ఒక్క స్పాట్కు సంబంధించిన వివాదం వస్తే దాంట్లో ఒక 10-15 రోజుల పాటు ట్రాఫిక్ ఆపాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అంటే అది పూర్తయిపోతే మెట్రో ట్రైను నరేంద్ర మోడీ వచ్చి ఇనాగరేట్ చేస్తాడు. నరేంద్ర మోడీకి పేరు వస్తుంది. ప్రధానమంత్రి అక్కడ రావడానికి తను ప్రధానమంత్రి అయిన రోజునే చేస్తానని తన కార్యకర్తలు, తన నాయకులకి చెప్పుకుందట. అలాంటి నికృష్టమైనటువంటి జన్మ ఆవిడది. ఇప్పుడు ఆ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేయించే బాధ్యతని తను తీసుకున్నాడు సువేంద్ర అధికారి.